కాబట్టి 4 ముందు చెప్తే కానీ తల చెప్పలేదు వసిన్యాది దేవతలు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. అమ్మవారు కుడి చేతి వైపు ఉన్నటువంటి కింది చేతిలో క్రోధమనబడేటటువంటి అంకుశాన్ని పట్టుకుంది. ఇది చాలా గమ్మత్తైనటువంటి లక్షణం. ఈ చేతిలో ఉన్నదానికి ఈ చేతిలో ఉన్నదానికి ఏమీ తేడా లేదు. 2 కవల పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఎంత చక్కగా పుడతాయంటే ఈ 2 భాగవతంలో ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జీవితం అనగా ఏమి అంటే వాళ్ళు ఈక్వేషన్ వేశారు. జీవితము ఈజ్ ఈక్వల్ టు నీవు కోరిన కోర్కెలు తీరినప్పుడు కలిగినటువంటి సుఖము ప్లస్ నీ కోర్కెలు తీరనప్పుడు నువ్వు పొందిన దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. నువ్వు కోరావు తీరింది సుఖం, నువ్వు కోరావు తీరలేదు దుఃఖం. ఈ 2 కలుపుకుంటూ వెళ్ళు, చివరికి జీవితం. ఈ 2 కాకుండా నీకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఏమున్నాయి? ఏమీ లేదు. అది రాగస్వరూప పాషాఢ్య. దాన్ని ఏమంటుందంటే వేదాంతం హితశత్రువు అంటుంది. హితశత్రువు అంటే వాడు శత్రువులా ఉండడం. చాలా ప్రమాణం అక్కడే. శత్రువు అని తెలిసిందనుకోండి మీరు జాగ్రత్త పడచ్చు. శత్రువు అని తెలియకుండా పరమ స్నేహితుడిలా ఉంటాడు పక్కన. మీరు చాలా స్నేహితుడు కదా అని నమ్మేస్తారు. నమ్మేసి మీరన్నీ ఆయనకి చెప్తారు. అన్నీ ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక, మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక. హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు. హితశత్రువు అంటే రాగం. ఇది చాలా సంతోషంగా ఉంటుంది. మా అబ్బాయి అనుకుంటే తప్పేమిటండి, ఆయన అలాగే చెప్తాడు ఏదో గుండు చేయించుకుని అంటారు. రాగము చాలా సంతోషంగా ఉంటుంది. మా ఆవిడ, మా పిల్లలు. మీరు చూడండి, లోకంలో ఒక తమాషా అయిన మాట మాట్లాడతారు. మాది చాలా పెద్ద సర్కిల్ అండి అంటాడు. ఏమిటి సర్కిల్? ఎందుకు పనికి వస్తుంది అది? ఎందుకు ఆ సర్కిల్ నీకు? సర్కిల్ అంటే అన్ని బంధనములు అని గుర్తు. అంత కాలము వృధా అయిపోతూ ఉంటుంది. అస్తమానం వచ్చేవాడు వెళ్ళేవాడు, మోగేసెల్లు ఎత్తే ల్యాండ్ ఫోను. ఎందుకు? ఏమిటైంది దానివల్ల? ఏమీ ఉండదు. డైరీ తీయ, డేట్లు చూడ, ఇప్పుడు రాలేను అప్పుడు వస్తాను అంటుండా, ఒక్కనాడు ఓ పావు గంట పూజ లేదు, ఓ ధ్యానం లేదు, భ్రష్టుడు అయిపోవడానికి మనకి వచ్చింది అంతే సర్కిల్. ఎందుకది? ఏకాంతంగా ఉండడం నేర్చుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. నేర్చుకుంటే దానివల్ల బాగుపడతావు. ఈశ్వరుడి దగ్గర మనస్సు పెడితే. అస్తమానం ఆయన ఇంటికి చాలా మంది వస్తారని చెప్పుకోవడం క్రెడెన్షియల్ ఏం కాదు. నీ జీవితం, నీ సమయం పాడైపోతున్నాయి. నువ్వు అవసరమైతే తప్ప రాకండని చెప్పి నీ సమయాన్ని నువ్వు పదిలం చేసుకుని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి కాలాన్ని. వెళ్ళిపోతే ఎలా వస్తుంది కాలం? ఇక రాదు, మళ్ళీ రాదు ఇక. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య, ఇది హితశత్రువు. మీకు లోకంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సైకియాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే కోరిక తీరినప్పుడు మనిషిలో ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది. కోరిక తీరనప్పుడు కన్నా కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి వ్యయం అవుతుంది మనిషిలో. అందుకే ఎక్కువ ఆనందం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ దుఃఖం వచ్చినా హార్ట్ అటాక్ వస్తుంది. అదేంటంటే ఆనందం వల్ల హార్ట్ అటాక్ ఏమిటంటే హితశత్రువు రాగస్వరూప పాషాఢ్య. అప్పుడు చెప్పారు వసిన్యాది దేవతలు, మా వాడికి చాలా గొప్ప వచ్చేసింది అనుకున్నా ప్రమాదమే. అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడూ ఒక్కలా ఉంటే అది ఈశ్వరానుగ్రహం అనగలిగితే నీ ప్రజ్ఞ ఉంది, ఇంకో నమస్కారం పెట్టడానికి అవకాశం దొరికింది అనుకోవాలంతే. తీరకపోతే 2 నమస్కారాలు పెట్టే అవకాశం వచ్చింది, తీరమని ఇంకోటి, ఇప్పుడు తీరలేదని చెప్పుకోవడానికి ఒకటి, 2 పెట్టే అవకాశం వచ్చింది అనుకోవాలి. కాబట్టి రాగము చేత హితశత్రువు. కోరిక తీరకపోతే నా కోరిక ఈశ్వరుడు తీర్చలేదు అంటే బహుశా ఇది తీర్చకపోవడం వెనకాతల ఈశ్వరుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు అని వాడు అనుకోడు. వాడు ఏమనుకుంటారంటే నా కోరిక తీరలేదండి అని. ఎందుకు తీరలేదో ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు. ఈ కోరిక సమంజసమా అసలు ముందు పరిశీలన చేయడు. సమంజసమైన కోరిక తీరకపోతే దాని మీద వచ్చిన కోపం ఉత్తమ కోపం, అప్పుడు వ్యవస్థని దిద్దడానికి వచ్చిన కోపం అది. అలా ఉండదు. వీడేదో కోరుకుంటాడు, ఆ కోరిక తీరలేదు, అంతే కోపం. మీరు చూడండి, లోకంలో చాలా తమాషాగా ఉంటుందండి. అంతవరకు ఎందుకండి, మీకు ఇటువంటి వాళ్ళనందరినీ ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఎక్కడ క్యూలో ఉండండి అంటారో అక్కడ మీకు వీళ్ళందరూ కనపడతారు. బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేయించుకునే కౌంటర్ ఒకటి ఉంటుంది. 5గురు క్యూలో నించుంటే ఒకడు పొడుగు చెయ్యి ఉంది కదా అని అట్నుంచి వచ్చి ఇలా పెడతాడు. అంటే కనపడరా వీళ్ళందరూ? వాడికి కనపడతారు. అంటే
నాకు పెద్ద చెయ్యి ఉంది, అక్కడి నుంచి నీకు అంత నాకు అందుతోంది, వాడు తీసేసుకుంటాడు. అంతే, ఎక్కడికక్కడే అయిపోతే చాలు పని, అంతే. అవతల వాడి గురించి మనకు అందులో ఒక ఆయన ఏంటంటే మేము అందరం చేతకాక నించున్నాం ఏంటంటే అంటే ఆయన క్రోధం వచ్చింది వెంటనే, మీరు వెనక్కి నించోండి, మాకు తెలుసులేండి మీరు చెప్పక్కర్లేదు అంటే మరి తెలిస్తే ఎందుకు నించో అని ఇద్దరు జగడం పడ్డారనుకోండి, కౌంటర్లో ఉన్నాయని మీరు తెలుసుకోండి అని కాఫీకి వెళ్ళిపోతాడు, అయిపోయింది. అంటే నేనేమి ఏ బ్యాంకుని ఉద్దేశించి చెప్పట్లేదు, మా ఉదాహరణ చెప్పానంటే. మీరు అనురాధ గారు ఉన్నారు ఇక్కడ. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. రాగముతో ఉన్న గొడవ ఏమిటంటే ఏదో నావాడంటే అయిపోతుందండి. క్రోధంతో వచ్చిన గొడవ ఏమిటో తెలుసా? పరమ పవిత్రంగా ఉండవలసిన సమయంలో వాడికి ఇది గుర్తొస్తుంది. గుర్తొచ్చి వాడు సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చుంటాడు. రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటుంటాడు ఆయన. ఇక్కడ తామలపాకులు వక్కలు పెట్టండి అంటాడు. ఇంతలోకే వీడికి ఎవరో జ్ఞాపకానికి వస్తారు. వాడు నన్ను ఆ రోజున అన్నాడు రా మాట, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నానంటే ఎంత మాట అన్నాడు నన్ను, ఏంటి నువ్వు కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నేను చేసేవాళ్ళే కనపట్టలేదా వీడికి అని ఇంకా మనసులో తలుచుకుని, అసలు నేను ఎందుకు ఊరుకున్నాను, ఈ మాట కనపడిని వాడి పని చెప్తాను ఈ మాట అని ఇలా కోపంతో ఇలా లాక్కుని ఇలా పెడుతూ ఉంటాడు భార్య దగ్గర. చదువుతున్న పురోహితుడికి అర్థం కాదు, ఇది రాహుగ్రహం ఆహయామి స్థాపయామి పూజయామి అంటే ఇంత కోపం ఎందుకు ఇరికి అని. భార్యకి అర్థం కాదు తమలపాకు ఒక్క ఎందుకు ముచ్చుకున్నాడో అంత కోపంగా. ఈ కోపం ఏమవుతుందంటే ఆవహిస్తుంది. ఆవహించి అక్కడ కాదు ఇక్కడ అంటాడు, ఆ మాట ముందు చెప్పాలి అంటాడు. ఆయన చల్లబోతాడు చేయించేవాడు. మీరు ఆలోచించండి ఎందుకని వస్తుంది ఇదంతా. నేను మీకు హేయమైన ఉదాహరణలు చెప్పానని మీరు అనుకోకండి. అంకుశ ఏనుగుని ఎక్కడ పొడుస్తారో తెలుసా అండి? ఇంత పవిత్రమైన ఏనుగు లక్ష్మీస్థానం దాని యొక్క కుంభస్థలం, దాని మీద కూర్చుని ఒక బక్క మామటివాడు, అంకుశం స్మాల్ హిచ్ లో ఉంటుంది, ఇలా ఉండి ఇలా ఉంటుంది, ఆ కిందకు ఉంటుంది ఇనప సూది లాంటిది, అది పెట్టి పొడుస్తూ ఉంటాడు. పొడుస్తుంటే తల బద్దలైపోయినంత పోటు వస్తుంది. ఇది ఎంత పొడుస్తాడంటే ఎప్పుడైనా ఇలా తిరగాలంటే ఏమండవు, ఇలా పొడుస్తూ ఉంటాడు. ఆ పొడుస్తున్నప్పుడు అది పొందుతుంది బాధ, ఎంత బాధపడుతుందో. నీ క్రోధము నిన్ను అలాగే పొడుస్తుంది. అవతలవాడు బాగుపడ్డాడో లేదో నీకు అనవసరం, వాడేమి బాధపడ్డావు, వాడు అనవలసిన మాటను వాడు వెళ్ళిపోయాడు. వాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా. వీడిని నిద్రపోడు, ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు, లేస్తాడు మంచినీళ్ళు తాగుతాడు బాత్రూమ్కి వెళ్తాడు, ఇలా కూర్చుని ఇలా ఇలా అంటే ఏమంటే పడుకోరేమండి అంటుంది భార్య. సరే నువ్వు పడుకున్నావు అనుకున్నాను కానీ వాడు అన్నాడు 3 రోజుల క్రితం, ఇప్పుడు అది ఎందుకండి మళ్ళీ తెల్లవారు లలితా సహస్రం చెప్పాలి కదా, ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు? మళ్ళీ రాత్రి పడుకోపోతే తెల్లవారకట్ట అనుష్ఠానం అంటారు, లేచిపోతారు, నిద్ర సాలేదంటారు, రేపు పొద్దున కళ్ళు మండుతున్నాయంటారు, వేడి చేసిందంటారు, దగ్గు వచ్చిందంటారు, కంఠం పోయిందంటారు, ఇవన్నీ అంటారు. మళ్ళీ అక్కడి నుంచి నేను మజ్జిగివ్వా సగ్గుజావివ్వా నా ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది పడుకోండి అంటున్నాడు. నోర్మొయ్యి ఇదోటి నువ్వు దానికి బయలుదేరావు నాకు ఇంట్లో ఆవిడ మీద లేస్తాడు రయ్యమని. అంటే నువ్వు ఇవన్నీ చేస్తావా అని అనుకోకండి మహాప్రభు, నేను ఏదో ఉదాహరణ చెప్పాను అంతే, ఇంకో వాళ్ళ మీద పెట్టకూడదని. అంటే ఏం చేసింది? ప్రశాంతంగా పడుకోనివ్వలేదు, పొడిచింది మస్తిష్కాన్ని. అసలు నిన్ను అన్నవాడు వాడు హాయిగా నిద్రపోయాడు, అనిపించుకున్నవాడు గుర్తొచ్చుకుని పొడిపించుకుంటున్నాడు. అంటే వాడి అజ్ఞానం నాకేమిటంటే నీకు నిద్ర పట్టింది, అలా నువ్వు అనలేకపోయావు, పొడుస్తోంది. క్రోధం ఏమిటి? అంకుశంలా పొడుస్తుంది. నీకు అవతలవాడి మీద ఎంత కోపం ఉందో దానికి బాధ నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు క్షమించేయగలిగావనుకో వాడి కర్మ ఏముందండి, నా సాధ్యమైనంత సలహా చెప్తాను, నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. మారితే మారుతారు, మారలేదనుకోండి నేనేం చేయగలను, చెప్పగలగడం తప్ప. నేనేం లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి. ఠీకే కానివ్వండి, జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుంటే అనుకోండి నిద్ర పడుతుంది, మీకు ఉపద్రవం ఉండదు, ఇతరులకు ఉపద్రవం ఉండదు మీ వల్ల. కానీ మీరు క్రోధానికి వశులైపోయారనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని. క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది? వాడిలో ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి? ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు, నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం.
ఇప్పుడు అంటాడు, ఏమిటండి నాకు ఈ దిక్కుమాల కోపం, అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏమిటండి నాకు, ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా, ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిన దానికి కాని దానికి కోపడతాను, నేను ప్రశాంతంగా ఉండడానికి నాకు బాబు ఏదైనా ఉపదేశం చేద్దురు, ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు. అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద? కోపం మీద కోపం. కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం. ఇది ఎప్పుడు వస్తుంది? నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే. కోపం మీద కోపం. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మా ఇంటి పక్క వాటాలో ఓ చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్ల ఏదో 1వ క్లాసు ఏదో చదువుతుండేది. ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ తాగుతూ పక్క నవ్వింది. ఏదో నవ్వడంలో పాల గ్లాసు కింద పడిపోతే పాలన్నీ వెలిగిపోయి. వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ. అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు, వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు. ఆవిడికి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి. ఏమిటివన్నీ అన్నారు. అంటే నేనన్నాను పాలు ఉలికిపోయాయి అన్నారు. ఆ పిల్లంది పాలు వంపేసిన పిల్ల, పాలు ఉలికిపోలేదు అమ్మా, నేనే వంపేశాను గ్లాసు వదిలేసి. నేను ఇప్పటికి మర్చిపోను. నా వయస్సు ఎందుకు పనికొచ్చిందంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికొచ్చింది. అంటే నా సంస్కారం అంతవరకే పెరిగింది ఆ రోజుల్లో. పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం, కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను. పాలు తమంత తాము ఎందుకు ఉలికిపోతాయండి? గిదిలో పాలు ఎప్పుడైనా సరదాగా నేల మీద పడతాను ఉలుకుతాయేంటి? మనం చూడండి, ఏమో కాఫీ ఒలికిపోయింది అంటాం, కాఫీ వంపేశాను అనం. మీరు చూడండి, చెయ్యగలిగాడు అనుకోండి, నేనే చేశానండి, నేనే ఆయన చేసింది అంటాడు. చేయలేకపోయాడు అనుకోండి, మన వల్ల కాదండి అంటాడు. మన వల్ల ఏంటి? నిన్నే అడిగింది. నా వల్ల కాదండి అనాలి. నా వల్ల కాదన్న, మన వల్ల కాదండి అంటాడు. అంటే నా వల్ల కాదన్న వాడికి అవమానం. అందులో ఇంకో 10 మంది వాళ్ళు ఎవరో వాడికి తెలియదు కలిపేస్తాడు, అవమానాన్ని పంచుతాడు. సాధించిన గౌరవాన్ని తనొక్కడే దాచుకుంటాడు, తన యందు నిక్షేపించుకుంటాడు. ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా. అమ్మవారు చూపిస్తోంది, నీ బతుకంతా అబద్ధమే. పాలు ఉలికిపోయాయా? కాఫీ ఒలికిపోయిందా? నీళ్లు ఉలికిపోయాయా? ఏమో కాఫీ ఒలికిపోయింది వచ్చేయి అంటాడు. కాఫీ వంపేశాను, కొంచెం అలసత్వంతో ఉన్నాను, పొరపాటు జరిగిపోయిందో, కొంచెం ఈ కాఫీ ఒత్తేద్దు అనలేడు. ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది. నేను కాఫీ వంపేశాను అనలేడు. దెబ్బ తగిలిందండి అంటాడు. దెబ్బ తగిలిందా? నువ్వు తగిలించుకున్నావా? నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది. 80 మందికి తగలంది, నీకెందుకు తగిలింది? అంటే అది ఏదో పురుగు కుట్టి నువ్వు ఓక్కుంటే పుండేస్తే వేరు, దెబ్బ తగిలితేనే చెప్తున్నాను. అంటే 79కి 90 మందికి ఉన్న ప్రమత్తత 80వ వాడి యందు లోపిస్తే దెబ్బ తగిలింది కదండి. ఆ రోజు ఏమిటో యామరపాటుతో ఉన్నాను, దెబ్బ తగల్చుకున్నానంట. దెబ్బ తగిలింది అంటాడు. దెబ్బ తగలడానికి అది అలా రెడీగా ఎవరినో తగలదామని ఉండదు దెబ్బ. అన్ని అబద్ధాలే మన మాటలు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే ఏమైపోతుందంటే ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తుంటాం. దెబ్బ తగిలింది, కుక్క కరిచింది, కుక్క కరవలేదు, కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో. అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో నువ్వు కనపడితే కుక్క కరిచేస్తుంది. ఇప్పుడు కుక్కది అజ్ఞానమే, కానీ అవకాశం మనం ఇచ్చేసామన్నమాట అలాగా. కాబట్టి నీకు ప్రమాదం జరిగింది. కనుక చూడండి, క్రోధాకార అంకుశోజ్వల, ఇది పొడి చేస్తుంటుంది కోపం అన్నది. దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే నీ కోపం మీద కోపం నీకు రావాలి, నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి. ఇంతకు ముందు లేదు. మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు, లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు, మచ్చ మీద నీ తొడ మీద చర్మమే తీసి కప్పడానికి. మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప, వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు. ఆ గురువుని నేహి చేయలేడు. ఎందుకని? నువ్వు బండరాయివై ఉన్నావు. నీ మీద వాన పడ్డా విత్తనమే పడ్డా మొలకలెత్తావు. నువ్వు మట్టి వయ్యుంటేనే వాన విత్తనం నీ ఎందు ప్రకాశిస్తాయి.
నువ్వు మారడానికి సిద్ధపడ్డావా? ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు ధ్యానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికొస్తాయి. లేనినాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే, కాంతి నీ మీద పడకపోతే ఈ రెండూ కూడా నిన్నేం చేయలేవు. కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి. ఏదా మార్పు? అది క్రియాశక్తి. ఏదా క్రియాశక్తి? నిజమే. ఏమిటి వెర్రి కోపం? ఏమిటి మాట్లాడ్డాను నేను అలా మాట్లాడకూడదు. నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట. నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం కుదరదనుకున్న నాడు మాత్రమే నేనంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప, లేకపోతే నేను మాట్లాడకూడదు. ఈ పరిశీలన నీకు వస్తే, నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే, నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే, నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే, ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము. కాబట్టి మాకు కోపంగా ఉందండి, మాకు బలహీనతలు ఉన్నాయండి, మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి? అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి. చేస్తే అయ్యో అమ్మా, ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు, అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా, మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు. మార్పు నీ నడువడి యందు రావాలి, వినడమునందు కాదు, వెళ్ళి కూర్చోవడంలో కాదు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు. గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడినా ఉపయోగం ఉండదు. గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ. అనుష్ఠాన పర్యంతములోనికి గురువుగారి వాక్యం రాకపోతే ఏమీ ఉపయోగం లేదు. నీవు శిష్యుడవని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు. నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే. అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం. హయగ్రీవుడు అగస్త్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు. భాస్కరరాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని ప్రకాశింపచేశారు. అంటే ఉపదేశము అంటే గురుముఖత వచ్చింది నీ అనుష్ఠానము కొరకు మాత్రమే, నీలో మార్పు కొరకే. వినేస్తే ఉపయోగం ఉందా? ఉంది. ఎప్పుడు? మారడానికి పునాదిగా. విన్నావు కనుక నువ్వు మార్పు తెచ్చుకుంటే ఎప్పుడు నీలో ఏ మార్పు రాలేదు. నీ కోపం మీద కోపమేం లేదు, అంతే సంతోషంగా ఉన్నావు నీ స్థితికి. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ. అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపేక్షుకోదండ చెరుకు విల్లు పట్టుకుంది ఆవిడ. పుండ్రేక్షు అని ఎందుకంటారంటే, పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే, అలా చెరుకు కర్ర మీద నామాలలా గీతలుంటాయి. అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది. ఈ చెరుకు విల్లు ఏది? నీ మనస్సే. మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు. అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది వదులుతుంది, అది పట్టుకుంటుంది, అది వదులుతుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇది వదిలేస్తుంది, అది పట్టుకుంటుంది. అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమమిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవతధీనం కురు విభో అంటారు. ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటికి ఉన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. శరీరంతో అనుభవించలేనిది మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది. అంత దొంగ. అది ఎప్పుడు చంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది. పైకొకటి లోపలొకటి, పైకొకటి లోపలొకటి, ఎప్పుడూ త్రికరణ శుద్ధితో ఉండదు. వెడుతుంది, కూర్చుంటుంది, మంచి పని చేస్తున్నట్టు ఉంటుంది, కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి. ఎంత చిత్రం చూడండి. పూజ చేయడానికి ఎడతారు, పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది, పువ్వులు వేసేయి, మనసు ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. వెడతాడు, కూర్చుంటాడు, ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు. అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటాడు. ఈయన ఇలా తలూపుతూ రేపు పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు. అంటే శరీరం ఎక్కడుంది, మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోయింది. మనస్సు ఉండదు, చంచలము, అస్తమానం కదులుతుంది. కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీన్ని పట్టుకుంటుంది. దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది. దీనికి దుఃఖం అన్నదాన్నది పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా, ఒక 9 రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటాం ఏంటి అన్నాం అనుకోండి, లోపల అనగానే అంటుంది 9 రోజులు సుందరకాండ,
9 రోజులు సుందరకాండ అంటే 9 రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది. 9 రోజులు దీక్ష, 9 రోజులు భూచయనం, అసలే హేమంత ఋతువు, పుష్యమాసం, నేల చూస్తే చల్లగా ఉంటుంది, మనం చూస్తే మార్బులు వేయించుకున్నాం, మరింత ఐస్లా ఉంటుంది. దీని మీద రొజాయి వేసుకు పడుకున్నా కూడా రాత్రి అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. అక్కడి నుంచి 6వ రోజుకు పడిశం పట్టేస్తే, పడిశం సైనోసిస్ అయిపోతే, సైనోసిస్కి ఈఎన్టీ కెడితే, ఈఎన్టీ ఆయన ఈసారి ముక్కు పంక్చర్ చేసేస్తానంటే, సుందరకాండ అయ్యే లోపలే పంక్చర్ చేయించుకోవలసి వస్తే, ఈలోగా అలా చేయించుకోవచ్చు చేయించుకోకూడదో కోటేశ్వరాన్ని అడుగుదామంటే, నేను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంటికి రావద్దని వాడంటే ఎలా ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వదిలే, తర్వాత చూద్దాం వేసం కాలం వచ్చాక వదిలేసి. మీరు చూడండి, అల్లేస్తుంది అంతే, అలా అల్లిక ఎంతంత కథలు అల్లుతుందో. ఈశ్వరుడి వైపు వద్దు. ఏమంటే వెంకటాచలం పెడదామా? అబ్బా అస్తమానం పెడుతున్నాం కదండి, ఊటీ పెడదాం ఏంటి ఈసారి? ఎందుకు? ఈ ఉన్న చల్లతనాలు చాలలేదేండి నీకు? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? అంటే భౌతిక సుఖం కావాలి. సనాతన ధర్మం ఉంటుంది, నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే. వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించంతే. ప్రకృతి యందు సుఖము కోసము నువ్వు వెళ్ళవద్దంటుంది. కేవలము ఈశ్వర సంబంధంతోనే దేన్నైనా అనుభవించమంటుంది. మన మనస్సు ఏమంటుంది? ఎప్పుడు మనకేముంది, ఏది లేదు, ఏది లేదో దానికోసం ఏడుస్తుంది, ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకోదు. అంటే నేను అలా అన్నానని అనుకోకండి, ఎంత తమాషాగా అన్నాడండి ఆయన. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు. నిజమే, వేదాంతం ఏది చెప్పిందో అదే చెప్పాడు. అది ఎక్కడో నా జ్ఞాపకంతో ఏదో సినిమాలో పాట, కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పాడు. అందులో ఏదో జ్ఞాపకానికి వచ్చిందనుకోండి. నిజం కూడా అంతే. మనస్సు ఊహల ఉయ్యాల, ఎప్పుడు సుఖం 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 సుఖం. కాసేపు క్యూలో నించోలేవు, గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు, లేకపోతే అందరితో పాటు క్యూలో నించుని దర్శనం చేసుకోలేవు. అక్కడికి వెళ్ళిన అహంకారమే. ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను, నేను కూడా 10 మందిలో నించోడమే. ఏమైంది అయితే ఉపన్యాసం చెప్తే నించోకూడదా 10 మందిలో? వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళడం ఏంటంటే, నాకు ప్రత్యేక దర్శనం, అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం చేసుకు రాలేవా? ఎవరో ఏదో నువ్వు వెడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు. నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం? చక్కగా నువ్వు అందరూ ఏది కొనుక్కున్నారో అది కొనుక్కుని నువ్వు అందరితో వెళ్ళు. ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డలంటే బిడ్డడివి. అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ బిడ్డని నిలబడరా? ఎందుకు నువ్వు నీకు అహంకారం? ఒక్క నాటికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదో తెలుసా అంటే, దానికి పక్కనే ఆభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుందంతే. ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది, ఏడుస్తుంటుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది. తనకి లేదు కదా, అందుకని దానిలో అందం కనపడుతుంది. ఇప్పుడు అది నాదైతే బాగుంటుందంట. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి? వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు, ఇదే చెప్పారు. ఈశ్వర, నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా? నేను రోజు గుడికి వస్తున్నాను, రోజు నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను, కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా? ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తువు వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్నదానితో తృప్తిపడి నీ పాదసేవనము చేయడానికి అంగీకరించట్లేదు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రిసిగా సత్క్రియల్ చేసి చేయదు. దీని త్రుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఆయన నిజాయితీ అయిన భక్తుడు దుర్జటి. తమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, కాయలు కాచిపోయినదిలే దేహము, వేశ్యలు గిల్లితే ఒంటి మీద కురుపులు పుట్టే, అయినా సరే నా కామం తీరలేదు శివ, వ్యభిచారులను కోరుతోందన్నాడు. ఆయన నిజాయితీ పరుడు. ధూర్జటి వ్యభిచారి కాడు. ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడం.
ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు, నిజాయితీతో చెప్పుకున్నాడు. నా మనసు నా మాట వింటలేదు, తమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులుంగ మహోద్యోగము చేయు నెమ్మనము. పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర, అది నీ పాదముల దగ్గర లేదు. దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని కట్టే నీ పాదాలకేసి కట్టే, కానీ మామూలు పాశాలొద్దు, భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగనన్నాడు. కోరుకున్నారు పెద్దలు. శంకర భగవత్పాదుల కర్మ, ఆయనకి నిజంగా భక్తి లేక మహానుభావుడు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో, నేను పశువుని, ఈ పాశాలు వేసుకుంటున్నాను, నీ భక్తి పాశాలు వేసి కట్టే, నేను పశువుని, నువ్వు పశుపతి అన్నారు. ఆయన కోసం కాదు, మన కోసం. ఈ మాట మనం అంటామని, మనం ఈ మాట అనలేము. మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది, అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అక్కరమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే, అన్ని మార్లు పాపమే. మీరు చూడండి, మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది. మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం. కానీ ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది. మీరు మనసుకి ముందు ఒప్పుకోదు, 9ంటికి గుడికి ఎడదాం, అంగీకరించదు. మీరు నియమనం చేసేశారనుకోండి, జనవరి 21వ తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు, అంతే, మాట ఇచ్చేసావు. ఊళ్ళ ముందు బోర్డు కట్టారు, చచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే. ఇప్పుడు మార్గం లేదు. సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు. 10 మంది చూస్తున్నారు, నువ్వు వెళ్ళవలసిందే. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే వాటికి మీరు చెప్పండి అంటే కుదరదు. నువ్వు చెప్పవలసిందే. నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే. నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే. ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది. 4 రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో, మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చెయ్యగలిగితే అదే గుర్తు చేసేస్తుంది. లలితా సహస్రం చెప్తున్నాం, 4 అయిపోయింది, లేచి సంధ్యావందనం చేద్దాం. లలితా సహస్రం చెప్తున్నాం, సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి. జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు. ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్తది చెప్పవలసి ఉందా? ఇప్పుడు పుస్తకాలు లేవు, ఎవరిల్లు తిరుగుతావు, అమ్మవారి ముందు కూర్చుని 1 గంట ధ్యానం చెయ్యి. కాబట్టి ధ్యానం చేయిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పుంటారో సౌందర్యలహరి తీయిస్తుంది. గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్తమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేం పెట్టుకున్నాను, లలితా సహస్రం పెట్టాను, భాష్యం పెట్టాను, మూకపంచశతి పెట్టాను, సౌందర్యలహరి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, రేపటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి. అందుకని నువ్వు అన్నింటికి అస్తమానం మాట్లాడకు, 9:30 అయ్యాక ఏదైనా ఉంటే చెప్పు ఇంటి విషయం. ఇప్పుడు ఏమైపోయింది, నియమనంలోకి వచ్చేశారు. అంటే నా ఉద్దేశం, నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి, ఒక ఉపమానం చెప్పాను. మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు. మీరు కూడా అలా నియమనం చేయండి. నేను ఏది అయినా ఉదయం 9 గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరు అలవాటు చేశారనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నెల్లాళ్ళు వెళ్ళాక 31వ రోజు 8ంటికి 9ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది. సంకల్ప వికల్పాలు మనసేగా, 9ంటికి వెళ్ళాలి కదా. బయట వాన పడుతోంది, ఎలా వెళ్ళాలో అంటుంది. ఎలా వెళ్ళాలో అంటే, పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు, గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం, అలా వెళ్ళు అన్నారు అనుకోండి. మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను, గుడి పర్వాలేదు, రేపు 2 గుళ్ళకి వెడదాం, అలా ఏం కుదరదు, గుడి వేసుకుని గుడికి పద అన్నారు అనుకోండి. ఏం చేస్తుంది? మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి, వింటుంది, బయలుదేరుతుంది గుడి వేసుకుని. మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుంది అంతే. మీరు నిర్ణయం చెయ్యండి, మీకు అదే జ్ఞాపకం చేస్తుంది. అదే దాని బలం, దాని బలహీనత కూడా. మీరు ఎప్పుడూ దాని మాటే మీరు విన్నారనుకోండి, ఎప్పుడూ అది మంచి మాట ఇక చెప్పదు. మీరు అలవాటు చేశారనుకోండి, మారుస్తుంది. ఇది ఎప్పుడు మారుతుంది? అమ్మవారి చేతిలో చెరుకు విల్లు చూస్తే మారుతుంది. ఎందుకు ఇలా మార్పు వస్తుంది? ఇదే క్రియాశక్తి. మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామబాణాలే, కోరికల వైపే తిప్పుతాయి. ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుందనుకోండి, ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే. ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుందనుకోండి చెరుకు విల్లు, ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మాని ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి. మనోరూపేక్షుకోదండ
మీలో ఏం మార్పు రాదండి, అలాగే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వము కోరిక ఉంది. ఏమిటా కోరిక? పూర్వము పులిహార ఇష్టం, ఇప్పుడు పులిహార ఇష్టం. పూర్వం ఏమనేవారంటే అయిపోయిందా పులిహార వేడిగా పెట్టే పళ్ళెల్లో పెట్టుకుని కబోబా తినేసేవారు. ఇప్పుడు అంటారు శనివారం నాడు పులిహార చేయండి. నేను ఏం చేస్తానంటే ఒక్క 5 రూపాయలు తులసి పట్టుకొస్తాను, శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను, నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటికొచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం. ఈ దళాలన్నీ చక్కగాను ఒక పాత్రలో వేసి పెడదాం. నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమః చెప్తూ విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు అనకుండా నేను ఓం నమః కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను. నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికీ నువ్వు పులిహార పట్టరా, చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం, పెట్టుకుని ప్రసాదంగా కూర్చుని తిందామంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ప్రసాదంగా మీరు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ బెల్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తారు. వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం అని ఉంటాడు. ఆయన వెళ్ళడు, అలా కూర్చుంటాడు. ఏంటంటే ఏమంటే కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి, ఇంకేది కదా టైం అయిపోయింది కదా అంటాడు. మీరు పులిహార తినాలి కదా, అందుకని ఏమంటారు రండి పలహారం చేద్దామని ఆయనకి పెట్టబోయే పులిహార అంటారు. ఇప్పుడు ఏమైంది, ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి ఇస్తాడు. ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార కూడా తింటాడు. ఆయన ఎంగిలి మీతో తినిపిస్తాడు. ఒక 4 శనివారాలు అలా చేశాక అనిపిస్తుంది పూజ అయ్యి పూర్తి చేసి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టేవాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు, ఏ మహాత్ముడో కలిసి తిందామనిపిస్తుంది. ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కాలింగ్ బెల్ కొట్టి మీ ఇంట్లో పనిపిల్ల చెల్లెలు ఇవాళ మా అత్తకు ఒంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చిందనుకో, ఓ మా అమ్మ ఇలా వచ్చింది, ఉండవే ఒకసారి ఆగు అని ఆ చక్కెర పొంగల్ కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాన్ని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు. ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడంటే మీకు తృప్తి. ఎదుగుతున్నారా లేదా చెప్పండి? అప్పుడు తిన్నారు పులిహార, ఇప్పుడు తిన్నారు పులిహార, అప్పుడు తిన్నారు చక్కెర పొంగల్, ఇప్పుడు తిన్నారు చక్కెర పొంగల్, కానీ తినడంలో తేడా ఎంత వచ్చింది? ఇది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు. ఇంతకుముందు మీరు తిన్నది మన్మధుడి చేతిలో చెరుకు విల్లు. ఇప్పుడు ఏది మారుతోంది? మనసు మారుతోంది. ఈ మారడం క్రియాశక్తి. ఇది ఎప్పుడు వచ్చింది? ఎర్రకాంతి మీద పడితే. ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ 4 కదలవు. ఈ 4 కదిలితే కానీ చేతులు కనపడవు, కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు, ఆయుధాలు కనపడితే తప్ప మీలో మార్పు రాదు, మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు.